కార్తీక పురాణము 1వ రోజు. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిసారణ్యము. భారతదేశమునందున్న ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు కాయలు పువ్వులతో నిండియున్న వృక్షాలు చెట్లు లతలతో అలలారుతూ ఉంటుంది. ఆ అరణ్యంలో నివసించే చిలుకలు గోరు వంకలు చక్రవాకములు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. దానికి తోడు సహజ వైరం కలిగిన పక్షాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహదారాలతో కలిసిమెలిసి తిరుగుతుంటాయి. అవడానికి అరణ్యమే అయినా యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి వేదాంక విజ్ఞాన ఘనుడు, పురాణేతిహాస ప్రవర్తనకర్త, భూత భవిష్యత్తు వర్తమానాలను తెలిపిన మహాజ్ఞాని. తనకు గల మధుర మంజుల వచో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్తు భగవత్స్వరూపుడైన ఆ మహనీయుని వలననే నైమిసారణ్యం పరమ పవిత్రమైన సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది. యజ్ఞ యాగాది జపతపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహాత్మ్యమును చెప్పించుకుని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసములోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు. సూతుడు, మునిశ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నిలయము. ఈ కార్తీక మాస మహాత్మ్యము విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నక్తకములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను హరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతూ ఉంటుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాసులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమగతిని పొందుతున్నాను అన్నాడు. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్పుట. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధాన మనస్కులై
విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్టమైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వపాపహారమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక. కనుక నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదాలైనవే. ఈ మాసంలో చేసే జప తపాలకి, స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహాత్యాన్ని గురించి స్కంద పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగజేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వార్ధక్యములతో తేడాలేవీ ఉండవు. ఏ వయసైన వారైనా, ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నానదాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతమును ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన శివకేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నింటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్య కర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమి నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక, శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం, ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం. నక్తం, ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయడం. సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడం, ఉపవాసం చేయడం అనేవి పుణ్య ముక్తిప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయడం, క్షేత్ర దర్శనం మొదలైన వాటిలన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. మొదటి రోజు పారాయణం సమాప్తం.